హలో అండి అందరికీ. ఇవాళ వంటకి ఏం చేసుకుందామని ఎందుకో మా పతిగారిని వాళ్ళు కొత్తగా అడిగానండి బాబు. అడగడమే తప్పైపోయింది. బయట వర్షం పడుతుంది, క్లైమేట్ అంతా మనకు అనుకూలంగా ఉంది కదా, ఏదైనా కొంచెం స్పెషల్గా చేయమన్నాడు. చికెన్ పులావ్ చేసుకుందామా అంటే చికెన్ పులావ్ ఎప్పుడు తినేదే కదా, ఎందుకో నాకు ఇవాళ పూరి తినాలనిపిస్తుంది, పూరి కర్రీ చేయమన్నాడు. సరేలే ఏదో ఒకటి చేసి పెడదాంలే అని చెప్పి పిండి కలిపేలోపే కరెంటు పోయిందండి బాబు. కరెంటు పోయి గంట దాకా కరెంట్ రాలేదా, కరెంట్ కోసం ఇప్పుడు దాకా ఎదురు చూసాం. ఏదో రకంగా పూరి అయితే చేసుకొని తినేసరికి 10:30 అయిపోయింది. అందుకని పెద్దలు ఊరికనే అంటారా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమని. ఇంతకీ మీ ఆయన చేయమంది నిన్ను పూరి కర్రీ కదా, నువ్వు పూరి కర్రీ చేసావు కానీ ఇక్కడ ఏం చపాతీలు చేసావు అనుకుంటున్నారా? 10 నిమిషాలే మనసు మార్చుకోకుండా నాకు మళ్ళీ చపాతీ కావాలి, పూరి వద్దన్నాడండి బాబు. అదేందండి, మీరే కదా పూరి చేయమన్నారనంటే, వద్దులే నాకు పూరి తినాలనిపించట్లేదు, అది స్నానం చేసి వచ్చిన హీరోయిన్లా ఉంటుంది, ఆయిలీగా తినలేనులే, చపాతీ చేయన్నాడు. సరేలే నీకు పూరి నాకు చపాతీ, ఇన్ని రకాలు ఎందుకు, అందరం చపాతీయే చేసుకొని తిన్నాంలే అని చెప్పి మొత్తానికి చపాతీలోకి పూరి కర్రీ వేసుకొని తినేసామండి. మా వీడియోస్ కానీ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేయడం మర్చిపోండి.